ఏవండి ఏవండి లేవండి. గుడ్ మార్నింగ్ స్వాతి. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను టిఫిన్ రెడీ చేసి పెడతా. సరే. స్వాతి వస్తున్నా. ఏవండి మీ లంచ్ బాక్స్. సరే స్వాతి, నాకు టైం అయింది, నేను వెళ్తాను. ఏవండి ఈవినింగ్ త్వరగా వచ్చేయండి, డిన్నర్కి బయటకు వెళ్దాం. సరే వెళ్దాం. బాయ్. బాయ్. కరణ్, లాస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం నీకు పంపించాను, అది చార్లెస్కి సెండ్ చేయి. ఎస్ సార్. ఓకేనా? ప్రభు సార్, కొత్త అమ్మాయి మేనేజర్ గారు చెప్తే మీకోసారి చూపించమన్నారు. సార్ నువ్వు వెళ్ళైతే నేను చూసుకుంటా. ఓకే మీరు రండి, కూర్చోండి. సరే. హాయ్ అండి, ఐఎమ్ దివ్య. హాయ్ అండి, ఐఎమ్ ప్రభు. మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేశారా? లేదండి, ఇదే నా ఫస్ట్ జాబ్, అందుకే కొంచెం నర్వస్గా ఉన్నా. ఓహో, ఫ్రెషరా? అవునండి. మీరేం టెన్షన్ తీసుకోకండి, ఇక్కడ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది, మీకు అన్నీ క్లియర్గా నేను చెప్తా. ఓకేనా? ఏది మీ రెజ్యూమ్ చూపించండి. సరే అండి, టైం అయిపోయింది, నేను మీకు రేపు అన్నీ క్లియర్గా చెప్తాను, సేమ్ టైంకి వచ్చేయండి. ఓకే అండి. బాయ్. బాయ్. స్వాతి, బాగా ఆకలిగా ఉంది, ఏముండేవు? అయ్యో ఏం అనలేదండి, మీరు త్వరగా వస్తారేమో బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. అబ్బా, నువ్వు చెప్పావు కదా స్వాతి, బయటికి వెళ్ళి ఓపిక లేదు, నువ్వే ఏదో 2 లోపు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. సరే. సిద్ధు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. బ్రో, ఓ సారీ, చాలా స్మూత్గా ఉంది, క్రీమ్ రాస్తారా? లేదు బ్రో, కూర్చోండి. తీసుకోండి. అబ్బా, ఫోన్ పక్కన పెట్టి తినండి, తర్వాత చూసుకోవచ్చు కదా. అమ్మయ్యా. సరే స్వాతి, నాది అయిపోయింది, నేను వెళ్ళి పడుకుంటా, నువ్వు కూడా మళ్ళీ తినేసి వచ్చి పడుకో. ఏమైంది దీనికి? వర్క్ ప్రెషర్ అనుకుంటా. ఏంటైనా ఎక్కడా కనిపించట్లేదు, ఇంత పొద్దున్న వెళ్ళిపోయారా? హలో. ఏవండి ఎక్కడున్నారు? ఆఫీస్కి వెళ్తున్నా స్వాతి. అదేంటండి, నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయలేదు కదా, ఇంత త్వరగా వెళ్ళిపోయారు? ఈరోజు నేను బయట తింటాలే స్వాతి, టైం అయిపోతుంది. సరే ఉంటా, బాయ్. నేను అనవసరంగా గుడికి వెళ్ళా అనుకుంటా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వెళ్ళాల్సింది. హలో. వచ్చేసానండి. వస్తున్నా అండి. యా, ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్. మీరేంటండి నిజంగా వచ్చేసారు? నేనేదో సరదాగా అన్నాను. నేను సీరియస్గా తీసుకున్నానండి.
థ్యాంక్స్ అండి. అది కాదండి, అయినా మీరేంటి ఇంత దూరంలో ఉన్నారు? ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బందే అండి, కానీ ఇక్కడే ఉండి అలవాటు అయిపోయింది నాకు. ఓహో, సరే ఎక్కండి వెళ్దాం. సరే. ఓకేనా? రే, వీడు దీనికి ప్రాజెక్ట్ నేర్పిస్తున్నాడా లేక పులిహోర కలుపుతున్నాడా? ఏమోరా, నాకు అదే డౌట్గా ఉంది. ఒక్క నిమిషం. స్వాతి, తిన్నారా? నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేసి పెట్టే. అయితే మనం ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేసుకోవాలి. ఏవండి, ఈరోజు మూవీకి వెళ్దామా? ఈరోజు మీకు ఆఫీస్ లేదు కదా? చూద్దాంలే. ఏవండి, చెప్పడం మర్చిపోయా. మా అమ్మ కాల్ చేసింది. వాళ్ళ ఊర్లో ఏదో జాతర ఉందంట, 2 రోజులు ఇంటికి రమ్మన్నారు. ఏవండి, మిమ్మల్నే. అబ్బా, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఏంటండి? ఈ మధ్య ఫోన్లోనే ఉంటున్నారు ఎక్కువ మీరు. స్వాతి, నాకు దొరికేదే ఈ రోజు ఖాళీగా. ఆ రోజు కూడా నన్ను విసిగించుకో. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నీ ఫోన్ ఏమైంది స్వాతి? రీఛార్జ్ లేదండి, ఇవ్వండి. తీసుకో. అయిపోయిందమ్మా, వంట అయిపోయింది. ఆయన వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. స్వాతి, స్వాతి, ఏంటి ఇంకా అవ్వలేదా మీ అమ్మతో మాట్లాడటం? అయిపోయిందండి. లంచ్ బాక్స్లోకి ఏం వండమంటారు? నువ్వు వండేంత వరకు ఉండేంత టైం లేదు స్వాతి. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు బయట తినడానికి వెళ్తున్నారా? ఏంటి? ఏం లేదు. సరే సరే, బాయ్.
స్వాతి, హ్మ్? ఏంటి ఇక్కడ పడుకున్నావు? లోపల పడుకోవచ్చు కదా. ఏంటండి ఇంత లేట్ అయింది? ఆఫీస్లో చాలా వర్క్ ఉంది స్వాతి, అందుకే లేట్ అయింది. నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, దివ్యాని కలవాలి. ఓ దివ్య మేడమా? కూర్చోండి, మేడం గారిని పిలుస్తాను. సరే. హలో మేడం, మీకోసం ఎవరో వచ్చారు, కిందికి రండి. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా నన్ను పిలిచింది? అవును. ఓ ఎవరండి? నా పేరు స్వాతి, ప్రభుగారి వైఫ్ని. ఓ ప్రభు సార్ వైఫా? సార్ని పిలవమంటారా? ఆయనతో మాట్లాడేదైతే నేను ఇంటి దగ్గరే మాట్లాడుకోగలను. పని కట్టుకుని ఆఫీస్కి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను నీతో మాట్లాడడానికి వచ్చా. చెప్పండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశా అండి? ఏం చేస్తున్నావో తెలీదా? పెళ్ళైన మగాడితో తిరగడానికి సిగ్గులేదా? ఎక్స్క్యూజ్ మీ, మంచిగా మాట్లాడండి. నేను మంచిగా మాట్లాడుతున్నా కాబట్టే ఇలా మాట్లాడుతున్నా, లేదంటే చెప్పుతో కుట్టి తర్వాత మాట్లాడేదాన్ని. మీరిద్దరూ ఏం చాటింగ్ చేసుకుంటున్నారో తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలియదు అనుకుంటున్నావా? హలో, నేనేదో బలవంతంగా మీ ఆయన తిప్పుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఆయనకి ఇష్టం ఉండబట్టే కదా తిరుగుతున్నాడు. ఇదే మాట ముందెళ్ళి నీ మొగుడికి చెప్పు. చీ ఆపు, సిగ్గు లేకుండా. చేసిందే తప్పు, మళ్ళీ ఎలా మాట్లాడుతుందో చూడు, ఏదో సాధించినట్టు. ఈసారి మా ఇంజల్కి వస్తే బాగో చెప్తున్నా. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చి మాట్లాడతా. మైండ్ ఇట్. డిస్కస్టింగ్. స్వాతి, ఏం నువ్వు చేసిన పని? నా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? దివ్యాన్ని తిట్టాల్సిన అవసరం ఏంటి? ఎవరినో అంటే మీకెందుకండి కోపం వస్తుంది? పెళ్ళాన్ని కాదని వేరే వాళ్ళతో తిరిగితే నాకు కోపం రాదా? నువ్వు తప్పుగా అనుకుంటేది నీ పొరపాటు స్వాతి. మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్తో మాట్లాడే మాటలేనా మీరు ఆమెతో చాటింగ్ చేస్తుంది? చెప్పండి, పెళ్ళాన్ని కాదని ఫ్రెండ్ అని చెప్పి ఊరి మీద తిరగడానికి ఎవరితోనో షికార్లకి వెళ్తారా? మేమేదో క్యాజువల్గా తిరిగాం, దానికి నువ్వన్నీ ఊహించుకోకు. ఊహించుకుంటున్నానా? నేను ఊహించుకుంటున్నానా? అంతేకాని మీరేం తప్పు చేయలేదంటారు. మీకేం తక్కువ చేశానండి? ఒక భార్యగా ఎలా ఉండాలో అలా ఉంటున్నా కదా. అయినా మీకు ఇలా చేయడానికి ఛీ! ఏ ఆప్ స్వాతి, చీ అంటే చీ. అక్కడేం జరగలేదు, నువ్వే ఊరికే డ్రామాలు చేస్తున్నావు. డ్రామా చేస్తున్నానా? మీకు ఇది డ్రామాలా ఉందా? ఒక భార్యగా ఎలా ఉండాలో అలా ఉంటున్నా కదండి. మన పెద్దలు చెప్పినట్టు కార్యేషు దాసి కరణేషు మంత్రి, పూజ్యేషు మాత శైనేషు రంభ, క్షమాయదాత్రి రూపేచ లక్ష్మి. అంటే అర్థం, పనుల్లో దాసిల, సలహాలలో మంత్రిల, వండి పెట్టడంలో తల్లిల, శృంగారంలో రంభల, ఓపికలో భూమిల, అందంలో లక్ష్మిల భార్య ఇలా ఉండాలని అర్థం. నాకు తెలిసిన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గానే ఉన్నాను. మీకే విషయంలో అయినా తక్కువ చేస్తే చెప్పండి. మీరు మాత్రమే కాదండి, ఇలానే సమాజంలో కొందరు దీని అర్థం తెలియక వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. అసలు ప్రాబ్లం ఏంటని పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదండి. పెళ్ళాన్నే కదండి, పెళ్ళాం దగ్గర అలా ఉండడానికి ఇష్టపడరు, వేరే వాళ్ళ దగ్గర ఉంటారు.
శ్రీమతి అంటే మరో తల్లి, అనుమానం ఏముందమ్మా? తల్లి తర్వాత తల్లి ఎవరంటే భార్యే. అంచేది అంటే ఏమిటి, నా ప్రాణానికి ఆవిడకి లంకే. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం బండికి వెళ్ళి రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళి ఆవిడ కనిపించే వరకు ఇలాగే ఉంటుంది ప్రాణం. ఏమో ఎక్కడికో వెళ్ళారు, అసలే రోజులు బాగాలేవు, ఒమిక్రాన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని ఉంటుంది కదా. నేను బాగానే ఉన్నాను శారద, నేను బాగానే ఉన్నాను, ఒకసారి ఫోన్ చేస్తే సంతోషిస్తుంది. అంటే భార్య అంటే ఎవరు? మరో తల్లి. ఇది సంస్కృతి. ఏమండి, తిందాం రండి. స్వాతి, సారీ స్వాతి, నేను తప్పు చేశా. అది తెలిసి చేశానో తెలియక చేశానో తెలియదు, కానీ నీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తెలిసింది నాకు ఈ బాధ. నన్ను క్షమిస్తావా?